ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవతల ఉత్తమ్కి ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతూ ఉంటే ఇప్పుడు ఈ గొడవ అవసరమా? డాక్టర్, మా ఉత్తమ్ గారికి ఎలా ఉంది? అతని కండిషన్ చాలా సీరియస్ గా ఉంది మేడం. నో గ్యారంటీ. డాక్టర్, లేదు డాక్టర్, మా ఉత్తమ్ గారికి ఏం కాకూడదు. ఆయనకేమీ కాదు. బ్లడ్ బాగా పోవడం వల్ల, బ్రెయిన్ కి బ్లడ్ అందకపోవడం వల్ల ప్రెసెంట్ అతను కోమాలో ఉన్నాడు. అతని ప్రాణాలు కాపాడడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. డాక్టర్ గారు, నా మనవడి ప్రాణాలు మీ చేతుల్లోనే ఉన్నాయి. మీరే వాడిని కాపాడాలి. మీ కాళ్ళు పట్టుకుంటాను డాక్టర్. డాక్టర్, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. అవసరమైతే ఫారెన్ నుంచి డాక్టర్ని పిలిపించండి. నా కొడుకుని మాత్రం ప్లీజ్ ప్లీజ్ బతికించండి. మా ప్రయత్నం మేము చేస్తాం మేడం. ఆల్రెడీ ఇండియాలో ఉన్న ఫేమస్ న్యూరో సర్జన్ కి కాల్ చేశాం. ప్రెసెంట్ ఆయన ముంబైలో ఉన్నారు. ఆయన గనక హైదరాబాద్ రప్పించగలిగితే ఉత్తమ్ గారిని బ్రతికించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మేడం. డాక్టర్, ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు. ప్లీజ్ ఆయన్ని వెంటనే పిలిపించండి. ఓకే మేడం. విన్నారా? మన ఉత్తమ్ బాబు మృత్యువుతో పోరాడుతున్నాడంట. ప్రమాదం నుంచి బయటపడే అవకాశమే లేదంట. తిరిగి వాడు మనకు దక్కడంట. అలా ఏమీ జరగదు జానకమ్మ గారు. మీరేమీ భయపడకండి. మన ఉత్తమ్ బాబు చిరంజీవి, నిండు 100 ఏళ్ళు చల్లగా ఉంటాడు. అవునమ్మమ్మ గారు, మన ఉత్తమ్ గారికి ఏమీ కాదు. ఆయన క్షేమంగా తిరిగి వస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. భగవంతుడా, ఏంటయ్యా నాకు ఈ పరీక్ష? నా కొడుకుని చంపేశావు, మరో కొడుకుని దూరం చేశావు. ఇప్పుడు నా మనవణ్ణి కూడా నాకు దూరం చేస్తావా తండ్రి? ఎందుకు నాకింత శిక్ష విధించావు? ఎందుకు నాకింత శిక్ష విధించావు? ఎందుకు స్వామి? ఎందుకు? 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 అమ్మమ్మ గారు, జానకమ్మ గారు, జానకమ్మ గారు, అత్తయ్య గారు, జానకమ్మ గారు, జానకమ్మ గారు, అమ్మమ్మ గారు, డాక్టర్, 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 చూడండి. ఏమైంది? ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయారు. అత్తయ్య, ఈవిడ్ని క్యాజువాలిటీ వార్డుకి తీసుకెళ్ళండి. అలాగే డాక్టర్. వద్దు, నాకేమైనా పర్వాలేదు. ముందు నా మనవణ్ణి కాపాడండి డాక్టర్. నా మనవణ్ణి కాపాడండి. వెళ్ళండి డాక్టర్. నా మనవణ్ణి బ్రతికించండి డాక్టర్. ఓకే. నాన్న ఉత్తమ్, నీకేమైనా అయితే ఈ గుండె ఆగిపోతుందిరా. మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు, వెళ్ళకురా. అమ్మమ్మ గారు, ప్లీజ్ మీరు అలా ఏడవకండి. ఆయనకేమీ కాదు. భగవంతుడా, నువ్వే నా మనవణ్ణి కాపాడు తండ్రి. నువ్వే నా మనవణ్ణి కాపాడాలి. అత్తయ్య, నేను ఏం పాపం చేశానని ఆ దేవుడు నాకింత శిక్ష వేశాడు. నా బిడ్డకి బదులు నన్ను తీసుకెళ్ళినా బాగుండేది. అంటే నన్ను తీసుకెళ్ళినా బాగుండేది అత్తయ్య. హల్వా, చూసావా ఆ మైథిలి ఎలా వెక్కి వెక్కి ఏడుస్తుందో? అవును బ్రో, ఆ రాక్షసి వల్ల మాలాంటి అమాయకులు ఎన్నోసార్లు ఏడ్చారు. ఇప్పుడు అది అలా ఏడవడం చూస్తుంటే
ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ఆ ఏడుపు చూడాలనే కదా, ఈ కన్నీళ్లు చూడాలనే కదా ఇంతకాలం ఎదురు చూశాను. ఇన్నాళ్ళకి నా కోరిక నెరవేరింది. అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వే గనక వాణ్ణి ఇల్లు కదలనివ్వకుండా చూసుకునుంటే ఇప్పుడు ఈ ప్రమాదం జరగుండేది కాదు. దీని నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరిగింది. దీనంతటికీ కారణం మైథిలియే. వెళ్తాను, వెళ్ళి ఆ దేవుణ్ణి నిలదీస్తాను. నా భర్త క్షేమంగా తిరిగి వచ్చేంత వరకు ఆయన శరణు వేడతాను. మన టైం బాగుంది. ఆ ఉత్తమ్ గారు చచ్చాడంటే బిజినెస్లో నాకు తిరిగే ఉండదు. ఏంది వాడు చచ్చేది? విన్నావుగా, ముంబైకి వెళ్ళి డాక్టర్ని పిలిపిస్తున్నారట. వాడొచ్చాడనుకో, వీడికి ఆపరేషన్ చేసి కాపాడతాడు. ఆ తర్వాత వాడిని మర్డర్ చేయించినందుకు అందరూ కలిసి మన ముగ్గురిని మర్డర్ చేయిస్తారు. ఖేల్కతం దుకాన్ బంద్ అవుతుంది. నార్మల్, ఆ ముంబై డాక్టర్ వచ్చేలోపు మనం చేతులు కట్టుకుని కూర్చుంటామా ఏంటి? ఆ ఉత్తమ్ గాడికి ఆపరేషన్ అయ్యి వాడు ప్రమాదం నుండి బయటపడే లోపే లోపలికి వెళ్తున్నాం. ఆ ఉత్తమ్ గాడికి ఆపరేషన్ జరగక ముందే లేపేస్తున్నాం. అంటే ఇప్పుడు వాడిని మనం ఆపరేషన్ థియేటర్లో చంపుతామా? అవును, ఏది ఏమైనా సరే ఈరోజు ఉత్తమ్ గాడు నా చేతుల్లో చావాలి. ఆ మైథిలి పసుపు కుంకాలు చెరగాలి. అది చూసి మా అమ్మ ఆనందంతో సంబరాలు చేసుకోవాలి. స్వామి, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి చీమకు కూడా హాని చేయలేదు. నాకు తెలిసి ఎవరికీ అన్యాయం చేయలేదు. కానీ నాకెందుకు స్వామి ఎన్ని కష్టాలు కన్నీళ్లు ఇస్తున్నావు? ఎందుకు స్వామి నన్ను, నా కుటుంబాన్ని పరీక్షిస్తున్నావు? అక్కడ నా భర్త చావు బతుకుల్లో ఉన్నాడు. నీ అనుగ్రహం ఉంటే తప్ప ఆయన ప్రాణగండం నుంచి బయటపడరు. స్వామి, నీ అభయహస్తం అందించి ఆయన్ని అపమృత్యువు దోషం నుంచి రక్షించు స్వామి, రక్షించు, రక్షించు, రక్షించు. అమ్మ మైథిలి, అమ్మా, అమ్మా. బాధపడకమ్మా. నా బిడ్డ ఇంత పెద్ద ప్రమాదంలో చిక్కుకుంటాడని నేను అస్సలు ఊహించలేదు. హాస్పిటల్కు వెళ్ళి ఉత్తమ్ని చూసి నువ్వు గుడికొచ్చావని తెలిసి ఇక్కడికొచ్చాను. హ, ఆ స్వామి చల్లని చూపు ఉన్నంత వరకు నా బిడ్డకేం కాదమ్మా. ఉత్తమ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పిల్లా పాపలతో చల్లగా ఉంటాడు. నా మాట నమ్మమ్మా, నా మాట నమ్ము. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.